పూరా లోకల్. సాయి పల్లవి తోటి మీరు ఒక సాంగ్ చేయబోతున్నారు అని గతంలో మీరు అనౌన్స్ చేశారు. అది నిజమా అబద్ధమా? నిజం నిజం. ఎప్పుడు ఉంటది సాంగ్? అది చెప్పలేము. అంటే మరి మీకు కార్డే లేదు, అంటే ముంబై కార్డు ఉందా? కార్డు ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ జనరల్ సెక్రటరీ నేనే డైరెక్ట్ 10 మందికి కార్డులు ఇస్తా. మాస్టర్ కార్డు నాకు, నేను సెక్రటరీ, యూనియన్ సెక్రటరీ. నా యూనియన్ అంటే ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ అసోసియేషన్ ఉంది, మరి ఆంధ్ర డాన్స్ అసోసియేషన్, మరి మీకు ఎట్లా చేనిస్తారు? అట్లా చేనిస్తూ అందుకోసమే 4 కోట్లు ఖర్చు పెట్టించింది చేయాలని కేసు పెట్టి. మళ్ళీ వచ్చి గొడవలు చేస్తే గొడవలు చేసి డైరెక్ట్ బయటకు కూడా రానియరు. ఇప్పుడు అందరూ అన్ని అంటే సాయి పల్లవి గారు ఒప్పుకున్నారా సాంగ్? ఒప్పుకునేది ఏముంది, ఆల్రెడీ నేను సాంగ్ డైరెక్ట్ పోయి మీకు వీడియో పెడతా. ఈ ఊరికి ఎక్కడ పడితే అక్కడ చెప్పొద్దు, వాటి గురించి లీక్ చేయొద్దు అన్నారు. ఎందుకంటే ఇప్పటికే అది చాలా వైరల్ అయింది. అంటే ఎలా మరి ఓకే సాయి పల్లవి గారు ఎలా ఓకే చేశారు, అసలు ఎలా ఓకే అయింది? నేను ఇప్పటోనే, మనం ఇప్పటోళ్ళం కాదుగా, మనకు అందరూ తెలుసు. ఇప్పుడు నీ దగ్గర లారెన్స్ మాస్టర్ నెంబర్ ఉంటే ఫోన్ చేయి, గుర్తుపట్టకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నడుచుకుంటూ. నన్ను అందరు గుర్తుపడతారు. బ్రహ్మానందం గారి నెంబర్ ఉంటే బ్రహ్మానందం గారు కలిసి ఆలీ గారు నన్ను అందరు గుర్తుపడతారు. కానీ నేనేంటంటే వాళ్ళ దగ్గర పోయి బతిలాడను, ఇష్టం ఉండదు. ఏదన్నా స్వశక్తితో అడుక్కొని ఇష్టం ఉండదు. కార్డు కోసం ఎంతో అడిగిన, ఎంతో ట్రై చేసిన, ఎందుకంటే అది మెయిన్ కాబట్టి. అక్కడే ఆపేసారు. ఇంకా దాని తర్వాత చిన్నగా స్టార్ట్ చేసుకున్నా. ఆ టైం వస్తుంది ఒక మనిషికి. ఇప్పుడు నేను ఫస్ట్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు చిన్న ఫోన్, నార్మల్ ఫోన్, ఇప్పుడు 2 లక్షల రూపాయల ఫోన్ వాడుతున్నా. ఫస్ట్ ఐఫోన్, అమ్మో వాడు ఎవడన్నా ఐఫోన్ వాడుతుంటే ఇట్లా చూసేటోడిని, ఐఫోన్ కొనాలని. 2 ఐఫోన్లు ఉన్నాయి, ఒకటి కాదు 2. మరి ఇన్ని ఫోన్లు దేనికి వాడుతున్నారు మీరు? 3 ఫోన్లు ఏమో ఉన్నాయి కదా. షూట్స్ కోసమే 2. ఇది ఓన్లీ నా ఇష్టమైన ఫోను, 2 షూట్స్ కోసమే. 2,50,000 ఫోన్ వాడుతున్నా. అది తెలియదు కదా. అంటే ఒకసారి అంటే అది ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? మీ డబ్బులు నెట్ క్యాష్ పెట్టుకున్నా. 2,50,000. ఇది 2 లక్షలు 16 Pro Max 1 TB. 1 TB ఇది. 1 TB అంటే తెలుసు కదా, కష్టార్జితమే. ఇది అంటే మనం ఈ ఫోన్లను చూస్తూ ఇదివరకు వామ్మో అనేటోళ్ళు. అంటే మనకు గోల్డ్ గురించి, బండ్ల గురించి, కార్ల గురించి మన దగ్గర మస్తు ఐఫోనా, దీన్ని మెయింటైన్ చేయాలా అనుకునేటోళ్ళు. ఇప్పుడు 2 ఫోన్లు అంటే ఆ టైము. ఇంకోటి కూడా తెలుసా, నిజం చెప్తున్నా, ఇది నాగరాజ్ అన్న నేను మాట్లాడుకున్నది. అన్న మనం ఇంటర్వ్యూలు చేయాలన్నా, అసలు ఇంటర్వ్యూలు వస్తే బాగుండన్నా, మన ఎవరు ఇంటర్వ్యూలకు విరవలేదన్నా అనేటోడు నన్ను నాగరాజు. ఒరే ఎందుకు రా కంగారు పడుతున్నావు, ఆ టైం కూడా వస్తుంది, వద్దంటే ఇంటర్వ్యూలు చేసే టైం వస్తుంది రా అనేది. ఇప్పుడు స్టిల్ కూడా నన్ను పిలుస్తుంటే కూడా ఇంటర్వ్యూలకు ఖాళీగా ఉండి పోవట్లే, ఖాళీగా లేకపోవట్లే. అంటే బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఎవరు అడిగినా కంపల్సరీ ఇస్తా, ఎంత దూరమైనా ఒక్కడనే వస్తా. నాకు ఏం పైసలు కూడా తీసుకోకుండా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిపోతా. ఎందుకంటే నన్ను ఇష్టపడి నువ్వు ఇంటర్వ్యూ అడిగినావు, తప్పే ఉంది. నేను చెప్పే 10 మాటలు నీకు నచ్చుతాయి, 10 మందికి నచ్చొచ్చు. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మీ ఇంటర్వ్యూ చూసింది సార్, ఏదో లైవ్లో ఆడియో కాల్ మాట్లాడారు, మీకు దండం పెడతా సార్, మీరు ఎంత మంచోళ్ళో సార్, మీకు మంచోళ్ళు కాదనుకుని కామెంట్లు పెట్టినా అన్నాడు. అట్లా మారేటోళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూ ఇవ్వటంలో తప్పు లేదు కదా, ఎన్నైనా ఇస్తాయి ఇంటర్వ్యూలు, కానీ మన మాటలు మంచిగా నచ్చుతాయి.